హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నాస్ వ్లాగ్స్. ఈరోజు మనం చేసుకునే రెసిపీ చేపల పులుసు అండి. ఇది చెరువు చేపలతో చేస్తున్న పులుసు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు. ముఖ్యంగా మనకు కావాల్సింది టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, బెండకాయలు, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, అలాగే చేప ముక్కలు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, చింతపండు, నానబెట్టుకున్న చింతపండు అండి ఇది. ఇవన్నీ అలా పక్కకు పెట్టుకొని మనం ఒక గ్యాస్ వెలిగించుకొని దాని మీద బాండి పెట్టుకొని తగినంత నూనె అయితే దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు మనకి తీసుకుంటున్న చేపల ముక్కలను బట్టి మనకి ఆ క్వాంటిటీ తెలుస్తుంది కాబట్టి దానికి తగినంత ఆయిల్ అయితే వేసుకొని అది కొంచెం ఆయిల్ మరిగిన తర్వాత దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు బాగా ఎన్ని కావాలని వేసుకొని దాని తర్వాత కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ఈ విధంగా దాని తర్వాత పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి దాంట్లోనే. నేనైతే ప్రస్తుతానికి కల్లుప్పు తీసుకున్నానండి 2 స్పూన్లు. దీని తర్వాత కొంచెం కరివేపాకు, మనకు కావాల్సినంత కొత్తిమీర వేసుకుంటున్నాను. అదేవిధంగా అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం మగ్గేదాకా దాన్ని కలుపుతూ ఉండాలండి. ఉల్లిపాయ ముక్కలే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని కొంచెం వేయిస్తూ ఉండాలి. అది వేయించి కొంచెం సిమ్లో పెట్టుకొని గ్యాస్ని మనమైతే ఒక 2 నిమిషాలు దాన్ని మగ్గేదాకా పక్కకు పెడదాం. ఇవన్నీ మీకు టమాటా ముక్కలు వేయడం చూపించడం కుదరలేదు, మర్చిపోయాను. ఇప్పుడైతే మనం అదే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు దాంట్లోనే టమాటాలు కూడా వేసుకొని మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత దాన్ని ఒక్కసారి అలాగా మగ్గిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. అంటే ఉడికిందా లేదా, మెత్తగా అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకుని అంతా సెట్ అయిన తర్వాత మనం ఏదైతే కడిగి కట్ చేయించుకొని శుభ్రపరచుకొని పక్కన పెట్టుకున్న చేప ముక్కలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా పేర్చుకోవాలి, ఒకదాని పక్కన ఒకటి. ఇది చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి చేపలు అనేవి మనం వేసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. గిన్నెలో వేసుకునేటప్పుడు, తీసేటప్పుడు, దాన్ని మిక్స్ చేసేటప్పుడు కూడా. అలాగే కారం కూడా వేసుకోవాలి, తగినంత కారం వేసుకోండి. నేనైతే ఒక 4 స్పూన్ల వరకు వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని కొంచెం పైన ముక్కలన్నీ కలపాలండి. ఏదైనా కలిపేది ఉంటే ఇప్పుడే కలపండి, ఎందుకంటే ఉడికిన తర్వాత చేప ముక్క బాగా మెత్తగా అయిపోతుంది కాబట్టి విరిగిపోతూ ఉంటాయి. ఇలాగ కారం, ఆ ఉల్లిపాయలు, ఆ మసాలా ఇదంతా మిశ్రమం అంతా కలిసి ముక్కలకు పట్టే వరకు కలపండి. కలిపి అలా కొద్దిసేపు పక్కన పెట్టుకొని కొంచెం చింతపండు రసం, మనం ఇంతకు ముందు ఏదైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండు, దాని రసాన్ని దీంట్లో వేయాలండి. చింతపండు రసం వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు కూడా వేసుకోవాలి. అది మనకి ఎన్ని అయితే కావాల్సి ఉంటే అన్ని వాటర్ వేసుకొని అవన్నీ కొంచెం బాగా మిక్స్ అయ్యేదాకా పీసెస్కి పట్టుకునే వరకు దాన్ని వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మనం వీడియోలో చూపిస్తున్న విధంగానే కలపండి. కింద నుంచి పైకి అలా తిప్పుతూ ఉంటే విరిగిపోతాయి. వేసుకున్న తర్వాత మరిగే వరకు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిసేపటి తర్వాత ఒక 10 నిమిషాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒకసారి చూడండి అది ఉడికిందా లేదా అనేది. ఇప్పుడు మనమైతే వెల్లుల్లిపాయలు, అల్లం మిక్స్ చేసుకున్న పచ్చడి అయితే మన పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, అదైతే వేసుకుంటున్నాం దీంట్లో. ఇప్పుడు తర్వాత కొంచెం పైన గార్నిషింగ్ కోసం అని అదే ఫ్లేవర్ కోసం మన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. చూసారు కదా, చింతపండు, నూనె వేసుకొని అది బాగా మరిగిన తర్వాత మనం వేసుకుంటున్నాం ఏది, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర. అలాగే మనం వీడియోలో చూపించిన విధంగా దాన్ని మిక్స్ చేయండి. గిన్నె పట్టుకొని కొంచెం అటు ఇటు కదిలిస్తే దానికి ఉన్న కింద అడుగంటకుండా ఉంటుంది, ముక్కలకి పీసెస్కి పట్టుకుంటుంది మసాలా అనేది. అలాగే దాంట్లో కొంచెం బెండకాయ ముక్కలు కూడా వేసానండి నేను, అది కూడా మీకు చూపించడం కుదరలేదు. చూసారు కదా, బాగా మరిగింది. ఇవన్నీ బెండకాయ ముక్కలు వేసాము. బాగా మరిగిన తర్వాత కొంచెం ఫుల్ బెండకాయలు తీసుకొని కటింగ్లు ఏం లేకుండా అలాగా మళ్ళీ కొంచెం లాస్ట్లో కొంచెం గార్నిషింగ్ చేసుకోవడానికి కొత్తిమీర కూడా వేసుకున్నాం.